సరే కోచింగ్ తీసుకోవాలి అంటే మనం ఎంత మనీ పెట్టాలి? కొంతమంది లక్షలు, 10 లక్షలు అని అంటారు కదా! ఎంత మనీ పెట్టాలి? ఇది ఒక ట్రిక్కీ ప్రశ్న. విద్యార్థులు ఏమనుకుంటారంటే వీ షుడ్ గెట్ ద బెస్ట్ కోచెస్ అనుకుంటారు. సహజంగా సమాజం లోపల, మార్కెట్ లోపల బాగా పేరున్న ఫ్యాకల్టీ వచ్చేసరికి వాళ్ళు హెవీగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే బాగా పేరున్న ఫ్యాకల్టీ కూడా బాగా పేరున్న సంస్థల లోపల చేరతారు. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ అవన్నీ సంస్థ లాభాలు కానీ అవన్నీ హెవీగా ఛార్జ్ చేస్తుంటారు. నేను చెప్పాను కదా, మీరు చూడాల్సింది ఏంటి అంటే మీకు క్యాటర్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనేది చూడాలి తప్ప పేరున్న ఫ్యాకల్టీనా, పేరున్న సంస్థనా ఇది కాదు. అంతేకాకుండా ర్యాంకులు చూసి మోసపోవద్దు. చాలా సంస్థలు చాలా వరకు వాళ్ళు ప్రకటించే ర్యాంకుల లోపల చాలా అబద్ధాలు ఉంటాయి. కాబట్టి ర్యాంకులు చూసి మోసపోకండి. యూ జడ్జ్ యువర్ సెన్సెస్. మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలించి వారం 10 రోజుల పాటు ఆ సంస్థకి వెళ్ళి, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ మీకు బాగా చెప్తున్నారా లేదా అనేది గ్రహించి మీరు ముందరికి వెళ్ళండి. అంతే తప్పించి వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, ఆ సంస్థ ఆ ఇన్స్టిట్యూట్ ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, వాళ్ళు ప్రకటించే బోగస్ ర్యాంకులతోటి కానీ ఇంప్రెస్ అయ్యి మీరు పొరపాటున చేరితే లక్షల్లో మీరు డబ్బులు కోల్పోతారు తప్ప మీరు పొందేదేమీ ఉండదు. సో లక్షల ఎంత అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ విచ్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ జాయినింగ్. అలా అని పేరున్న సంస్థలు చెప్పవని కాదు, చెప్తారు. కానీ మీకు అది సూటబుల్ అవుతుందా కాదా, మీ అవసరాలకి ఆ ఇన్స్టిట్యూట్ క్యాటర్ అవుతుందా కాదా చూసుకోండి. ఏదో సంస్థ లోపల ఏదో గొప్పగా ఉన్న పేరున్న ఫ్యాకల్టీ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ సమయం కూడా తక్కువగా ఉంటుంది మీకు ఇచ్చే సమయం. కాబట్టి ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్ పర్సనల్లీ. మీకు ఆ సంస్థ లోపల అవసరమైన కోచింగ్, మెంటారింగ్, గైడెన్స్ దొరుకుతుందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో చేరండి.